నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రపంచంలోని అతిపెద్ద సేవా సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. సామాజిక సేవే లక్ష్యంగా వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో భాగంగా వాస్వి క్లబ్ సంస్కృతి కోటనందూరు వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎల్వి సతీష్ కుమార్, కటకో రత్నకుమారి, కడిమిచర్ల భాను ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కోటనందూరు వాస్వి సంస్కృతి క్లబ్ అధ్యక్షుడు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కమిటీ చైర్మన్ వెలగా వెంకటకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సభలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. మాజీ సైనికుడు కోన ఎరకయ్యకు ఆపరేషన్ సింధు యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ జవాన్ చుక్కల విజయ్ కుమార్ కు ఘనంగా సన్మానించారు. అలాగే మానసిక వికలాంగులు ప్రగడ దుర్గా కిషోర్, అంకారెడ్డి నాగబాబును సన్మానించారు. ఇంటర్మీడియట్లో అధిక మార్కులు సాధించిన బత్తుల హరిణికి వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వారు 5,000 రూపాయలు అందజేశారు. చర్మకారుడు గంటేడ అప్పారావును సత్కరించి టూల్ కిట్ బహుకరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 1000 లీటర్ల వాటర్ ట్యాంకును వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వారు బహుకరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ చైర్మన్ చందక శ్రీను, ప్రధానోపాధ్యాయుడు జీకేఎస్ఎస్ అప్పారావు, వాస్వి క్లబ్ సెక్రటరీ పాలూరు తాతీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగా రాజాబాబు, కోటనందూరు మండల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వెలగా వెంకట గంగాధర రంగనాయకులు, కొల్లూరు వీరబాబు, బత్తుల వెంకన్నబాబు, పోలిశెట్టి శ్రీను, మాటూరి సూర్యనారాయణ, పోలిశెట్టి రాజశేఖర్, కోటనందూరు వాస్వి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు 2025 సంవత్సరంలో నూతన వాసవి క్లబ్ సంస్కృతి కోటనందూరు క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ముందుగా ప్రతి ఒక్కరికి కూడా వాసవియన్స్ అందరికీ కూడా మా కోటనందూరు మండలంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయండి. ఆర్యవైశ్య కుటుంబాలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా. అలాగే మనకి ఈవేళ డాన్ టు డస్క్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక 4 రోజులు డాన్ టు డస్క్ అని చెప్పి ఉదయాస్తమాన సేవలు అని చెప్పి ప్రతి క్లబ్ వారు కూడా వారికి తోచినంతలో సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న కార్యక్రమం అండి. అలాగే ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఈరోజు ఈ రెండో విడతగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ 2000 క్లబ్బులు కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు కోటనందూరులో మన క్లబ్ తరపు నుంచి ఈ కార్యక్రమం డాన్ టు డస్క్ కార్యక్రమం చేసాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయవాడ నుంచి విశిష్ట అతిథులు మన ఈసీ సభ్యులు సతీష్ కుమార్ గారికి, అలాగే ఉమాదేవి గారికి, రత్నకుమారి గారికి, అలాగే మా ఆర్సీ భాను గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ఆర్యవైశ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జడ్పీహెచ్ స్కూల్ చైర్మన్ గారు, అలాగే స్కూల్ సిబ్బంది, అలాగే మాస్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్కూల్కి అవసరమైనటువంటి 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా సమకూర్చి వాసవి క్లబ్ తరపు నుంచి ఈరోజు అందించడం జరిగింది. అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు మన భారతదేశం కోసం పోరాడిన సైనికులు ఇద్దరిని సన్మానించుకోవడం జరిగింది. అలాగే నిత్యావసర వస్తువుగా మనకు ఉన్నటువంటి చెప్పులు లేకుండా ఎక్కడికి ప్రయాణించలేము. అలాగే ఈరోజు చెప్పులు కుట్టుకుని బతికే ఒక కార్మికుడు కూడా కుటుంబాన్ని మనం సన్మానించుకొని తోచిన పారితోషికం ఇవ్వడం జరిగింది. అలాగే విద్యా వ్యవస్థలో బాగా చదువుకోవాలని చెప్పి పేద విద్యార్థినికి కూడా ఒక 5,000 రూపాయలు సహాయం చేయడం, చెక్కు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక రకంగా మానసిక వికలాంగులు, అలాగే అంగవైకల్యం ఉన్న వికలాంగులు కూడా ఇద్దరిని సన్మానించుకొని వారికి కూడా తోచిన సహాయం చేయడం జరిగింది వాసవి క్లబ్ తరపు నుంచి. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఐఎన్పి గారు ఎరుకుల రామకృష్ణ గారండి. ఈరోజు జరిగే ప్రోగ్రామ్ డాన్ టు డస్క్ అంటాం. డాన్ టు డస్క్ అంటే ఉదయాస్తమాన సేవలు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఇంచుమించుగా 1850 క్లబ్బులు యాక్టివ్గా ఉన్నాయండి. ఈ యాక్టివ్ క్లబ్బులన్నీ కూడా సంవత్సరం మొత్తంలో 2 డేస్ డాన్ టు డస్క్ అని ఉదయాస్తమాన సేవలని ప్రతి ఒక్క క్లబ్ కూడా సేవా కార్యక్రమం చేయడం చేస్తారండి. అది పైనుంచి వచ్చిన రూల్ ప్రకారం ఉంటుంది. దీన్ని 2 విభాగాలుగా విభజించి లాస్ట్ వీక్ సాటర్డే సండే జరగడం జరిగింది హైదరాబాద్ కొన్ని ఏరియాల్లో. ఇవాళ 2 లెవెల్ అంటాము. 2 లెవెల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ మొత్తం 2 లెవెల్ కింద వస్తుంది. ఈ లెవెల్లో ప్రతి ఒక్క క్లబ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేస్తుంటారండి.
వీటి నిమిత్తం మమ్మల్ని ఐఈసీ ఆఫీసర్ అంటారు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఐఈసీ ఆఫీసర్ని పంపించడం జరుగుద్ది. వాసవి క్లబ్లో ముఖ్య ఉద్దేశం అంటే సేవ, స్నేహం, నాయకత్వ లక్షణం. సేవ వాసవి క్లబ్లో అందరూ యాక్చువల్గా సేవ చేస్తుంటారు, కానీ ప్లాట్ఫామ్ అనేది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అండి. నాయకత్వం దీంట్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఏ క్లబ్ అయినా సరే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజర్లో ఈక్వెన్ ఐఎన్పితో సహా 1 year పోస్ట్ అండి. అంటే నాయకత్వ లక్షణం ప్రతి ఒక్కరిలో పెంపొందించాలనే ఉద్దేశంతో జరుగుతున్న సబ్జెక్ట్ అండి ఇది. ఫెలోషిప్ ఇప్పుడు యాక్చువల్గా నాది విజయవాడ, కానీ ఇక్కడ కోటనందూరు అనేది నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఇప్పుడు కోట కృష్ణారావు గారితో కానీ మేము వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ జరగడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫెలోషిప్ జరుగుతూ ఉంటుంది. ఈ అన్నిటితో పాటు సేవా కార్యక్రమం బాగా జరుగుతూ ఉంటుంది. ఈ ఒక్కరోజే డాన్ టు డస్క్ అనే ప్రోగ్రాం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఈ ఒక్కరోజే ఇంచుమించు ఈ 2 days కలిపి 2 కోట్ల పైన రూపాయలుగా ఖర్చుతో ప్రోగ్రాం జరుగుతుందండి. ఈ ఒక్క క్లబ్ ఈరోజు ఇంచుమించు మీకే తెలుస్తుంది. గరుకు స్తంభాలు అవి పెడుతున్నారుగా, వాటర్ ట్యాంక్ అని, గరుకు స్తంభం అని చెప్పని, బ్లడ్ క్యాంపులు అని చెప్పని, పిల్లలకి సేవా కార్యక్రమాలు, అలాగే సమాజంలో ఉపయోగపడే సైనికుడు కానీ అలా జవాన్లని కానీ చెప్పులు కుట్టేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం, సన్మానించడం, వివిధ రకాల కార్యక్రమాలు చేయడం, వాళ్ళకి కావాల్సినన్ని సదుపాయాలు చేయడం ఆ క్లబ్ భరించి క్లబ్ స్పాన్సర్లు అయితే కానీ చేస్తుంటారు. ఈ విధంగా చేయడంలో ఇంచుమించు 2 కోట్ల రూపాయలకు పైబడి ఖర్చు చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. జై వాసవి. జై వాసవి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో మొత్తం 1500 క్లబ్లు ఉంటాయండి. మొత్తం 5 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో 210 జిల్లా అండి. ఈ జిల్లాలో 6 రీజియన్లు అంటే ఒక్కొక్క రీజియన్కి 10 క్లబ్లు ఉంటాయండి. మా రీజియన్లో ఇవాళ రేపు కూడా డాన్ టు డస్క్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందులో ఇవాళ మన కోటనందూరు క్లబ్కి వచ్చాము. ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క ఐఈసీ ఆఫీసర్ని ఇస్తారండి, అలాగే ఒక అబ్జర్వర్ గారిని ఇస్తారు. వీళ్ళిద్దరూ కూడా మనకు చీఫ్ గెస్ట్కి ఈరోజు వేరే చోట నుంచి వచ్చారండి. ఏంటంటే మన కోటనందూరు స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక మారుమూల ఒక గ్రామం అయినా కూడా వీళ్ళు ఇక్కడ ఇంత చక్కగా కార్యక్రమం చేస్తారని మేము ఇక్కడ వచ్చి ఇక్కడ వీళ్ళు చేసిన ఏర్పాట్లు చూసి చాలా ఆశ్చర్యపోయామండి. ఏంటంటే వీళ్ళు ఇంత యాక్టివ్గా ఇంత బాగా చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారండి. ఇక్కడికి వచ్చినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఈ జిల్లా వచ్చి తునిలోకి వెళ్ళిపోతుందండి. మేము సామర్లకోట నుంచి వచ్చాము. నాకు ఆ వాసవి మాత ఈ అదృష్టాలు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందండి. కృష్ణారావు గారు ఎప్పటికీ నేను మర్చిపోలేకుండా డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ చాలా చక్కగా చేశారండి. ఇలాగ ఏంటంటే ఈ విధంగా ఇలా వీళ్ళందరూ కూడా పరిచయం అయ్యారండి. లేకపోతే నాకు వీళ్ళు అసలు తెలీదు. వాసవి క్లబ్లోకి వచ్చాక ఇలాంటి వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ నాకు చాలా బాగా పరిచయం అయ్యారండి. అందరూ కూడా మంచి సోదర భావంతో చాలా బాగా ఒక కుటుంబంలో ఉంటామండి. నాకు ఈ అవకాశం కల్పించిన కృష్ణారావు గారికి ధన్యవాదాలు. అలాగే మా ఈసీ ఆఫీసర్ మా సతీష్ కుమార్ గారికి, అలాగే మా రత్నకుమారి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో